మహాశివరాత్రి జాతర సందర్భంగా ఏడుపాయల్లో 3 రోజుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సోమవారం గోకుల్ షెడ్లో 14 రోజుల హుండీ లెక్కింపును చేపట్టారు. కాగా ఓడిబియ్యం, తలలీలాలు, పులిహోర, లడ్డు ప్రత్యేక దర్శనం ద్వారా 61,18,186 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో మోహన్ రెడ్డి, చైర్మన్ బాలాగౌడ్ తెలిపారు. ఇందులో భాగంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ శివరాజ్, పరిశీలకులు రంగారావు, శ్రీ రాజరాజేశ్వరి సేవా సమితి సభ్యులు సునీతారెడ్డి, సతీష్ కుమార్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా 3 రోజులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి మైనంపల్లి రోహిత్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా కలెక్టర్ రాజా, అదేవిధంగా జిల్లా అధికారులు అందరు ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఆర్డబ్ల్యూఎస్, మెయిన్ ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఇరిగేషన్, పిఆర్ అండ్ హెల్త్, డిపిఓ ఇవన్నీ చాలా సక్రమంగా పనిచేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ పాత్ర ఎవరిదంటే పోలీస్ డిపార్ట్మెంట్, వాళ్ళ కృషి ఎంతో ఉంది. ఈసారి ప్రత్యేకంగా మనకు ఒక 700 మంది వాలంటీర్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాళ్ళకి పిలిపించడం జరిగింది. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మెయిన్ ఇవన్నీ చేస్తున్నప్పటికీ మనం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఏదైతే ప్రోత్సాహం ఇస్తుందో దాన్ని అన్ని ప్రజలకు తెలియజేయడానికి ఏదైతే ముందు ఉత్సాహంతో చూపుతుందో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఆలయ సిబ్బంది, ఆలయ కమిటీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాజరాజేశ్వరి వాళ్ళకి సేవా సంస్థ వాళ్ళకి చక్కగా పనిచేసారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చినటువంటి అమ్మవారిని దర్శించుకున్నటువంటి భక్తులందరికీ మంచి జరగాలని చెప్పి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అమ్మవారిని వేడుకోవడం జరిగింది. జై గురువులు వనదుర్గ మాతాకి జై. ఇళ్లలో సంబంధించినటువంటి ఉండితో కలిపి ఆదాయం, ఓడిబియ్యం ఆదాయం 77,950 రూపాయలు, కేశఖండ ఆదాయం 59,250 రూపాయలు, స్పెషల్ దర్శనం 20 రూపాయలు, 22,68,520 రూపాయలు, స్పెషల్ దర్శనం 100 రూపాయలది 7,27,200, లడ్డు ఆదాయం 17,70,000, పులిహోర 7,39,900. ఈ 14 రోజుల ఉండి ఆదాయం 24,75,366 రూపాయలు రావడం జరిగింది. ఇది మొత్తం కలిపితే 61,18,186 రూపాయలు రావడం జరిగింది. పోయినసారి మనకు 58,43,783 రూపాయలు రావడం జరిగింది. దాన్ని పోయినసారితో పోల్చితే 2,74,403 రూపాయల ఆదాయం రెట్టింపు రావడం జరిగింది. ఇవన్నీ మన ఇండియన్ బ్యాంక్ అమ్మవారి అకౌంట్లో, దేవస్థానం అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉంది. దీని తర్వాత మనము కమిషనర్ గారి ఉత్తర్వుల ద్వారా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.